అంటే మీ మదర్ అప్పుడు మీ బ్రదర్ వచ్చారా? అప్పుడు వచ్చాడండి. బట్ మా మదర్కి ఒంట్లో బాగోలేనప్పుడు చూసుకుంది అక్కడ కూడా నేనేనండి. ఆవిడ చాలా అయ్యో నా సన్ నా పక్కన లేడే అని మనసులో ఉండింది, కానీ బట్ షీ వాజ్ వెరీ ప్రౌడ్ దట్ ద డాటర్ ముందు పడి కొడుకు చూసుకో అలిగి వెళ్ళిపోతే డాటర్ చూసుకుంది అనే ధైర్యం ఉన్నింది అండి తనకి. సో అయితే ఈ సందర్భంగా పేరెంట్స్కి పిల్లలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే యాక్చువల్లీ తన పెయిన్ని ఎవరితో చెప్పాలని అనుకోలేదు ఫస్ట్, కానీ సొసైటీ మారాలన్న పాయింట్లో రావడమే మెయిన్, ఎంట్రీ ఇవ్వడానికి మెయిన్ మోటో అదే మీ ఉద్దేశ ప్రకారం. సో ఈ సందర్భంగా పేరెంట్స్కి పిల్లలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లలు ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ మీ పిల్లలు, మీరు ఎంత వాళ్ళని సమానంగా చూసుకొని ఎంత ఓపెన్గా ఉంటారో వాళ్ళ రిలేషన్షిప్స్లోన, డబ్బులు ఇంపార్టెంట్ కాదు, ఓపెన్నెస్. మీరు ఎంత ఓపెన్గా ఉంటారో అక్కడ కొడుకుని బాధ పెట్టకూడదని దాచుకొని ఇక్కడ దాచి అన్ని చేస్తారో మీరు మీ ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసిన వాళ్ళే. మీరు అలా కాదు, మాది ఫుల్ లైఫ్ సైకిల్ 80 years మేము ప్రశాంతంగా ఉండి ఆ తర్వాత మా పిల్లలకి ఫుల్ 80 years ఇవ్వాలి అని అనుకుంటే కైండ్లీ ఓపెన్గా ఉండండి. అదొక అడ్వైస్ నాది. ఓల్డ్ ఏజ్ హోము అని అనబాకండి. పెద్దవాళ్ళు తప్పుగా వింటున్నారు. రిటైర్మెంట్ హోమ్స్, నందనవనము, తపోవనము ఇలాంటి పేర్లు పెట్టి వాళ్ళని సంతృప్తిగా ఎవ్రీ డే ఎంజాయ్ చేసేటట్లా ఆశ్రమంలో వదిలేశారంట, అక్కడ వదిలేశారంట, అలా కాకుండా ఎంత మంచి ఎడ్యుకేటెడ్ డెసిషన్ తీసుకున్నారు అని ఎంకరేజ్ చేసి ఇళ్లలో ఉండకండి ప్లీజ్. ఇళ్లలో ఉన్నారంటే పేరెంట్స్ ఏమవుతుందో తెలియదు కదా, ఎందుకంటే పిల్లలు ఎవరు దగ్గర లేరు, సర్వెంట్స్ తప్ప ఎవరు లేరు, వాళ్ళు కూడా ఎంతవరకు చూసుకుంటారు, ఇది ఒక టెన్షన్. సో ఒక సెక్యూర్డ్ ప్లేస్లో ఉండడం కోసమే అలాంటి హోమ్స్ తప్ప. ప్లస్ మాకు కూడా మా పేరెంట్స్ని చూసుకోవడానికి ఉన్నారు, కెమెరాస్ ఉన్నాయి ఇవన్నీ అనేది మాకు కూడా ఉంటుంది. అది పేరెంట్స్కి రిక్వెస్ట్ అండి. పిల్లలకి రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్ యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ లైఫ్. ఇప్పుడు మన పేరెంట్స్ కూడా వాళ్ళ లైఫ్ దే హ్యాడ్, వాళ్ళ పిల్లల్ని వాళ్ళే పెంచుకున్నారు, అన్నీ ఇది అయ్యారు. కానీ ఒక సిబ్లింగ్కి వెనకాల ఇంకో ఇది, డోంట్ కాంప్లికేట్ యువర్ లైఫ్స్, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. మీ పేరెంట్స్ మీకు ఇది చెప్పారా అది చెప్పారా, మీ జ్ఞానం ఏమైంది? మీరెందుకు అలా? ఇప్పుడు మీరిద్దరో మీరు ముగ్గురో మీరు నలుగురో మీరు పిల్లలు కలిసి లేకపోతే 5th person 6th person కూడా కాదు, పనోళ్ళకి కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు. అండ్ ఇట్ ఈస్ వెరీ అగ్లీ అండి. పేరెంట్స్కి సెన్స్ ఆఫ్ డిగ్నిటీ మిగలట్లేదు, మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండలేదు, అండ్ ఎక్కడా హెల్ప్ లేదు. ఇవి సివిల్ డిస్ప్యూట్స్, ఎవరు రారు, నోబడి విల్ కమ్ టు. రిలేటివ్స్లో కూడా ఇంతకుముందు రోజుల్లో రిలేటివ్స్ వచ్చి ఇది తప్పమ్మా ఇదమ్మా అని చెప్పేవాళ్ళు. ఈ రోజులో ఎవరు పట్టించుకోరండి. చెప్పడానికి హెసిటేట్ అవుతున్నారు. చెప్పినా అసలు వాళ్ళు చెప్పడం ఏంటి మనకి వాళ్ళు ఏ విధంగా మనకి చెప్తారు? వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం చూసుకోమని, మన సంగతి వాళ్ళకి అనవసరం అన్న పాయింట్లో ఉంటున్నారు. చాలా డివైడ్ అయిపోయారండి, చాలా డివైడ్ అయిపోతున్నారు. మన కమ్యూనిటీస్ ఏమవుతున్నాయి అందరూ ఆలోచించాలండి. స్పెషలీ విమెన్కి బ్రదర్స్, ఎల్డర్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే మీ చెల్లెళ్ళకి మీ అక్కలకి ఒకళ్ళకొకళ్ళు తోడుండండి. ఇది చాలా లోన్లీ వరల్డ్ అవుతా ఉంది. లెట్స్ ఆల్ బీ లైక్ వన్ బిగ్ ఫ్యామిలీ. లెట్స్ నాట్ ఫైట్ ఫర్ చీటికి మాటికి. అసలు రీజన్ ఉండదండి, కొట్టుకుంటున్నారండి. అవును, అంటే ఒకటి ఇప్పుడు చాలా మంది చెప్పేది అంటే జాయింట్ ఫ్యామిలీ అయితే కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి ఒపీనియన్ డిఫరెన్సియేషన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. లేదు అని అంటే మనం చెప్పేది అవతల వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ లైఫ్ అందరూ కలిసి ఉంటేనే. విడివిడిగా ఉంటే మాత్రం ఆ సేఫ్టీ సెక్యూరిటీ దొరకదు, అల్టిమేట్గా దొరకదు. ఆన్ ద విమెన్స్ డే అకేషన్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇస్, ఇప్పుడు ఎవరైనా చదువుకుని సంపాదించుకొని ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ దేర్ పే చెక్, గర్ల్స్ 19 years old కానీ 20 years old కానీ 21 years old కానీ మీది మీరు అంటూ చేసుకోండి. మీరు మా అమ్మకి ఇస్తాను, మా అత్తకి ఇస్తాను, మా మామకి ఇస్తాను, ఐఎమ్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ ఫర్ ద ఫ్యామిలీ అంటే మీకు రెస్పెక్ట్ అది ఏదో వచ్చేస్తుంది, అమ్మా మా అమ్మాయి, అమ్మా మా ఇది అని అనుకుంటారు అని మీరు వాళ్ళకి వెళ్ళేలా చూసుకోవాలి. లేదండి, మీకు మీరు ఖర్చు పెట్టుకోండి. నేను మా అమ్మ నాన్నకు అదే చెప్పాను, మీకుంటే మీకు మీరు ఖర్చు పెట్టుకోండి, మీకు మీరు ఎంజాయ్ చేయండి. నాకు ఇవ్వడం ఎందుకు, అన్నయ్యకి ఇవ్వడం ఎందుకు?
ఆ పాయింట్ మీద నేను నా లైఫ్ అంతా నించున్నానండి. ఐ కెప్ టెలింగ్ దెమ్, స్పెండ్ యువర్ ఓన్ మనీ, ఎంజాయ్ యువర్ ఓన్ లైఫ్. పర్ఫెక్ట్ స్లోగన్. అమ్మాయిలు అయితే మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోండి, అన్నయ్యని చదివిస్తాను, నేను గొప్పగా ఉన్నాను కదా, నేను చెల్లెల్ని చదివిస్తాను, అలాంటి త్యాగాలు చేయొద్దంటారా? ఈ అమ్మాయి ఏంటి ఇలా చెప్తుంది, ప్రేమగా ఫ్యామిలీ కాంట్రిబ్యూట్ చేస్తారు అంటే, నేను ఫ్యామిలీ కాంట్రిబ్యూట్ చేసిన దాన్నండి. ఆ సైకిల్లో 35 years లేటర్ హట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. ఐ అండర్స్టాండ్. ఇప్పుడు చదువు లేకుండా అమ్మాయికి ఏమీ తన సేవింగ్స్ లేకుండా ఉంటే అటు పేరెంట్స్కి బిట్టర్ అయ్యి ఇటు హస్బెండ్ సరిగా చూసుకోకపోతే అందరికీ భారం అయిపోతుంది ఆ కదా. అమ్మాయి పరిస్థితి ఏంటండి? ఐ అండర్స్టాండ్. అది ఇన్లాస్ తోటేమో మీరు వెళ్ళి హస్బెండ్ తోటి ఇన్లాస్ తోటి సరిపోకపోతే డొమెస్టిక్ వైలెన్స్, డొమెస్టిక్ అబ్యూస్ అని లాస్ ఉన్నాయి. పెళ్ళిళ్ళలోన ఆ రిలేషన్షిప్స్లోనూ లాస్ ఉన్నాయి. లీగల్ సిస్టమ్ ఉంది. అమ్మాయిని వేధిస్తుంటే, పుట్టినింట్లో అమ్మాయిని వేధిస్తుంటే లాస్ లేవండి. దెర్ ఇస్ నో బడీ టు ప్రొటెక్ట్ యూ. వాళ్ళేమో మేము పేరెంట్స్, బ్రదరు సిస్టరు అని చెప్పేసి హక్కుతోటి కంటిన్యూస్గా వేధించుకుంటానే పోతారు. ఎవరికి చెప్పుకుంటామండి? సో అందుకే విమెన్ హ్యాస్ టు బీ ఇండిపెండెంట్. మీకు ఎంత ప్రేమ ఉన్నా మీ పేరెంట్స్ మీద, మీ హస్బెండ్ మీద ఇండిపెండెంట్గా ఉండండి. అప్పుడే మీ గౌరవం. సచ్ ఎ గ్రేట్ వర్డ్, అల్టిమేట్. ఏం తక్కువ, అందరూ జాబ్ చేస్తున్నారు, అందరూ వర్క్ చేస్తున్నారు, అందరూ కష్టపడుతున్నారు. అవును. యువర్ డిగ్నిటీ ఈజ్ యువర్ ఓన్ సేవింగ్స్. సో ఇప్పుడు వెన్ ఆర్ యూ గోయింగ్ బ్యాక్ దెన్? అన్ని కంప్లీట్ చేసుకో. రేపు కంప్లీట్ చేసి భోజనాలు అయ్యి 11th day చేసి, బికాజ్ తలగొరివి పెడితే మైల్ ఉంటుందంటండి, 11 days వెళ్ళటానికి లేదంట. సో ఆఫ్టర్ దాట్ ఐ విల్ అంతా అయిన తర్వాత అప్పుడు వెళ్ళిపోతానండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. నెక్స్ట్ టైం మీకు ఇలాంటిది ఏదైనా వచ్చినా ధైర్యంగా ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ తోటి ఇంకా బాగా డీల్ చేస్తాం. బట్ మై ఎక్స్పీరియన్స్ షుడ్ బి అందరికీ అ గైడ్ లైట్ సేయింగ్ దట్ దిస్ సిచ్యువేషన్ కెన్ కమ్, లెట్స్ బీ ప్రిపేర్డ్, లెట్స్ ఫేస్ ఇట్ బోల్డ్లీ. ఎగ్జాక్ట్లీ. And you are not a part of the wall in the house, you are also the part of their flesh and blood. So it is your అని కూడా గిల్ట్ లేకుండా మీరు చేస్తే ప్రౌడ్గా ఫీల్ అయ్యి చేయండి.